హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అందరూ చెప్పండి. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అద్భుతమైనటువంటి శ్రీ పరాభవనామ సంవత్సర ఆషాఢ శుద్ధ పూర్ణిమ, గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ అని కూడా అంటారండి. ఈ రోజున మనం సంప్రదాయంగా చేయవలసినటువంటి గురు పూజ మనం చేసుకున్నాం. మీ అందరి తరపున మేము చేసామంతే. ఇక్కడ మేమేదో చేస్తూ ఉన్నామో మీరు చూస్తున్నారు అని కాదు, మీ అందరి తరపున ఇక్కడ నేను చేయడం జరిగింది. ఈ రోజున ముఖ్యంగా నేటి మహత్వం ఏమిటి అని మనం చూసుకుంటే, వ్యాస మహర్షి యొక్క జన్మదినం అండి. వారు జన్మించినటువంటి జన్మోత్సవం. ఎక్కడ జన్మించారు? వ్యాస మహర్షికి మరొక పేరుంది, మీకు తెలుసు కదండి. ఎవరైనా ఒక్కరు చెప్పండి. కృష్ణద్వైపాయనుడు. పరాశర మహర్షి అని ఒక మహర్షి ఉన్నారన్నమాట అండి. మహా అద్భుతమైనటువంటి గొప్ప ఋషి, సామాన్య ఋషి కాదు. మనమంతా కూడా కథలు విని కథల్లో ఏవేవో దురభిప్రాయాలను మనం కలిగి ఉంటాం. పరాశర మహర్షి నదిలో వారు ప్రయాణం చేస్తూ ఉండగా ఆ పడవ నడిపేటటువంటి ఆవిడ పేరు సత్యవతి. ఆవిడేమి మనమంతా అనుకుంటున్నట్లుగా సామాన్య మానవ కాంత కాదండి, ఒక అప్సరస. ఒక అప్సరస ఒక దైవ కార్యం కోసం ఆవిడ నేరుగా ఒక చేప కడుపులో పడుతుంది, ఒక మత్స్యం కడుపులో పడుతుంది. లేకపోతే వీళ్ళు మత్స్యకారులు ఆ యొక్క చేపను కోసినప్పుడు లోపల మానవ లక్షణాలతో బిడ్డ ఎలా ఉంటుందండి? అప్సరస దైవ సంకల్పం. ఆ విధంగా సత్యవతీదేవి పడవ నడుపుతూ ఉన్నప్పుడు ఆ పడవలో పరాశర మహర్షి ఉండి ధర్మం కోసం ఆమెను వివాహం ఆడతాను అని కోరడం జరిగింది. ధర్మం కోసం అందరూ దృష్టిలో పెట్టుకోండి. వివాహం అనేది దేనికోసం అంటే వివాహ సంకల్పంలో ఉంటుంది. మీలో ఎంతమందికి గుర్తుందో తెలియదు, నేను చెప్తాను. ధర్మ ప్రజా సంపత్త్యర్థం అని ఉంటుంది. ధర్మబద్ధంగా సంతానాన్ని పొందడం కోసం నేను పెళ్లి చేసుకుంటున్నాను. చాలామంది పెళ్లి చేసిన తర్వాత దాన్ని మాత్రం వాయిదా వేస్తూ ఉంటారు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. అవునా కాదా అండి? మళ్ళీ ప్లాన్ చేసుకుంటామండి, లేకపోతే మళ్ళీ చూద్దాం అనుకుంటున్నామండి, అప్పుడే ఏమనుకోలేదండి, అసలు వద్దనుకుంటున్నామండి, ఇంకా మరి పెళ్లి దేనికి? పెళ్ళి అనేది ధర్మ ప్రజా సంపత్త్యర్థం అన్నారు. ధర్మబద్ధంగా సంతానాన్ని కనడం కోసం. ప్రజాహ అంటే సంతానం, ధర్మ ప్రజా ఆ సంతానం ధార్మికంగా కావడం కోసం. ఆ విధంగా ఆయన ధార్మికమైనటువంటి ఒకే ఒక్క పుత్రుడు కోసం సత్యవతీదేవిని వివాహం ఆడతానని అడిగాడు. ఆవిడ అంగీకరించిన తరువాత వాళ్ళిద్దరూ కూడా కృష్ణద్వీపము అని ఒక ద్వీపం, ఆ ద్వీపంలో వారిద్దరూ కూడా కలవడం జరిగిందండి. అక్కడ జన్మించినటువంటి మహనీయుడు యుగ పురుషుడు ఎవరు అనంటే కనుక మన వ్యాస మహర్షి. కృష్ణద్వీపంలో జన్మించాడు కాబట్టి ఆయనకు కృష్ణద్వైపాయనుడు అని పేరు వచ్చింది. ఎంత ఆశ్చర్యం అంటేనండి, వ్యాస మహర్షి పుట్టగానే లేచి నిలబడి తల్లికి నమస్కారం చేసి ఆవిడ అనుమతి తీసుకుని, నేను తపస్సు చేసుకోవడానికి నేను వెళుతూ ఉన్నాను, నీకు ఎప్పుడైనా సమస్య వస్తే, నీకెప్పుడైనా నేను కావాలనిపిస్తే అప్పుడు ఒక్కసారి స్మరించు, నేను వచ్చేస్తాను అన్నాడు. అనేసి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడండి. తపస్సు చేసుకుంటూ ఉండగా తర్వాత కథ మీ అందరికీ కూడా తెలిసిందే. అంబిక అంబాలిక అనేటటువంటి వాళ్ళిద్దరూ సంతానం లేకుండానే భర్తలను పోగొట్టుకుంటారు. పోగొట్టుకున్నటువంటి సందర్భంలో
ప్రత్యేకమైనటువంటి దేవర న్యాయం అనేటటువంటి న్యాయం ప్రకారం అది ద్వాపర యుగంలో ఉంది, కలియుగంలో అది నిషిద్ధం. కలియుగంలో ఉన్నటువంటి నిషేధ కర్మలలో ఆ పద్ధతి నిషేధం మాటండి. అప్పుడు ఆ యొక్క రాజవంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాబట్టి ఆయన అదే వంశానికి చెందినటువంటి వ్యాస మహర్షిని తల్లి స్మరించింది. వెంటనే ఒక్కసారి వ్యాస అన్న వెంటనే వచ్చేసాడు ఆయన. వచ్చేసి ఏమిటి అంటే, ఇది దేవర న్యాయం కోసం నువ్వు సంతానాన్ని కలిగించాలి అని చెబితే ఆయన మళ్ళీ మారు మాట్లాడకుండా ఆయన చేయవలసిన కర్తవ్యం ఆయన చేసేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ధృతరాష్ట్ర, పాండురాజ, విదురులు ముగ్గురు కూడా జన్మించడం, ఆ తర్వాత మొత్తం మహాభారతం కథ మీ అందరికీ తెలుసు. ఇందులో వ్యాస మహర్షి యొక్క పాత్ర ఏమిటి? ఆ విధంగా కృష్ణద్వీపంలో వ్యాస మహర్షి పుట్టినటువంటి రోజు ఈ యొక్క ఆషాఢ పూర్ణిమ. వ్యాస మహర్షి యొక్క జన్మదినాన్నే మనం ఎందుకు గురు పూర్ణిమగా చేసుకుంటూ ఉన్నాము అనంటే, వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అన్నారు. ఈ రోజున ఇక్కడ ఇంతమంది ఉన్నారు. మీరు రోజువారీ మీరు చేసుకునే పారాయణలు కానీ, లేదా ప్రత్యేకమైనటువంటి పూజలు కానీ, ఒక శ్లోకం కానీ, మేము వేదం అధ్యయనం చేయడం కానీ, ఇవన్నీ కూడా ఎవరి కరుణ వల్ల, ఎవరి తపస్సు వల్ల, ఎవరి పరిశోధన వల్ల సాధ్యపడిందండి? వ్యాస మహర్షి యొక్క తపస్సు. అదంతా కూడా 18 పురాణాలు ఆయన రచించారు. మనం చేసుకునేటటువంటి అన్ని వ్రతాలు, అన్ని పూజలు కూడా ఈ 18 పురాణాల్లోనే ఉన్నాయి. వినాయక చవితి ఏమిటి, లేకపోతే దేవీ నవరాత్రులు ఏమిటి, మీరేమైనా చేయండి, 18 పురాణాలే ప్రమాణం. పురాణాల నుండి తీసుకోవాలి ప్రామాణిక వాక్యాలు. ఆ విధంగా మనకు సమస్త పూజా విధానాన్ని కూడా వ్యాస మహర్షి మనకు అందించాడండి. అంతేనా? అంతకంటే ముఖ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక పని, అది వేద విభాగం. తథా వేద విభాగంచ పురాణంచ చకారసః. వేద విభాగం చేశాడు ఆయన. అందరూ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేదాలను ఎవ్వరూ రచన చేయలేదు, వ్యాస మహర్షి వేద విభాగం చేశారు. అది చిన్న విషయమా? మనం చేయగలమా అండి? వేదరాశి ద్వాపర యుగాంతానికి చూస్తే కనుక మానవుల యొక్క ఆయుః ప్రమాణం తగ్గుతూ వచ్చింది. 125, 130, 160, అత్యధికంగా భీష్ముడు 300 ఏళ్ళు ఎంతో ఉంది. ఇంచుమించుగా చెప్పాలి అని అంటే 100కు అటు ఇటుగా పడిపోయింది. 150 ఏళ్ళు ఉంటే కూడా ఎక్కువే అన్నట్లుగా ఉంది ఆయుః ప్రమాణం. భీష్ముడు, ద్రోణుడు వాళ్ళు మహాత్ములు కాబట్టి కొంచెం ఎక్కువ కాలం ఉన్నారు. అప్పుడు మహర్షి ఆలోచించింది ఏమిటంటే, రానున్న కలియుగంలో మనుషులకు ఆయుః ప్రమాణం ఇంకా పెరిగిపోతుంది కదా, ఇంకా మనుషుల మేధాశక్తి తగ్గిపోతుంది కదా, శ్రద్ధ తగ్గుతుంది, ఏకాగ్రత తగ్గుతుంది, అన్నీ తగ్గిపోతాయి. అలాంటప్పుడు 4 వేదాలు కలిసి ఒకే వేదరాశిగా ఉంటే, ఒక్కొక్క వేదము 12 సంవత్సరాల చొప్పున, 4 12 48 సంవత్సరాలు, మరియు షడంగాలు, ఇక శాస్త్రాలు, ఇవన్నీ కూడా చదవడానికి మనిషికి సామాన్య ఆయుస్సు సరిపోతుందా అని చెప్పేసి ఆయన ఆలోచించి బ్రహ్మగారి అనుజ్ఞ తీసుకుని వేద విభాగం చేయడం జరిగింది. రుక్కులన్నీ కలిపి ఋగ్వేదము, యజుస్సులన్నీ కలిపి యజుర్వేదము, సామలన్నీ సామవేదం, ఇతర మంత్రాలన్నీ కలిపి అథర్వవేదము అని ఆయన వేద విభాగం చేయడం జరిగిందండి. దానివల్ల ఏమైందంటే, కలియుగంలో ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒకేసారి ఒక పెద్ద పని అప్పచెప్పేశారు అనుకోండి, ఏం చేస్తారు? నా వల్ల కాదని చెప్పేసి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఆ పని చిన్నగా విభజించి ఒక 10 మందికి పంచామనుకోండి, అందరూ చేస్తారు, పని పూర్తవుతుంది. ఆ విధంగా వేదాలను రక్షించాలి అని అంటే కనుక వేద విభాగమే మార్గం అని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని వేద విభాగం చేసి, ఒక్కొక్క వేద విభాగాన్ని కూడా ఒక్కొక్క మహర్షికి ఆయన శిష్యులకు అందించి, కలియుగంలో మీరు ఈ శాఖను, ఈ వేదాన్ని మీరు ప్రవర్తింపచేయండి, అంటే ప్రచారం చేయండి అని చెప్పేసి ఆయన ఆదేశించారు. అలా ఆదేశించినప్పుడు ఋగ్వేదాన్ని పైలుడికి, యజుర్వేదాన్నేమో వైశంపాయనుడికి, సామవేదాన్ని జైమినికి, ఈ విధంగా అందరికీ కూడా ఆయన అందించారు. అందించిన తర్వాత ఆ మహర్షులు ఆ వేదాన్ని ముఖ్యంగా శిష్యులకు బోధిస్తూ ముందుకు వెళుతూ వచ్చారు. నేటి వరకు కూడా మనకు 4 వేదాలు ఇంకా అందుబాటులో ఉన్నాయి అని అంటే కనుక
వ్యాస మహర్షి చేసినటువంటి వేద విభాగము, వ్యాస మహర్షి చేసినటువంటి ఆ యొక్క గొప్ప సంస్కరణ అని చెప్పాలి నేటి రోజుల్లో. అంటే మన సనాతన ధర్మం ఎప్పుడూ కూడా కాలానికి అనుగుణంగా సంస్కరించుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అంతే తప్ప అప్పుడెప్పుడో చెప్పింది అదే అని చెప్పేసి కూర్చోరు మన వాళ్ళు. కాలానుగుణంగా సంస్కరణలు అవసరం అవుతాయి. మొట్టమొదటి సంస్కరణ చేసినటువంటి గొప్ప సంస్కరణవాది ఎవరు అంటే వ్యాస మహర్షి. ఎప్పుడైతే ఆయన వేద విభాగం చేశారో ఆయనకి వేద వ్యాసుడు అని అప్పుడు పేరు వచ్చిందండి. ఈ వ్యాస అనేటటువంటిది ఒక పదవి దృష్టిలో పెట్టుకోండి. ఆయన ఒక్కరే కాదు, ఒక్కొక్క మహాయుగంలోనూ ఒక్కొక్క వ్యాసుడు అవతరిస్తూ ఉంటాడు. రాబోయే మహాయుగంలో మరొక వ్యాసుడు, ఆ తర్వాత మరొక వ్యాసుడు. వ్యాస, వాల్మీకి, వశిష్ఠ ఇవన్నీ కూడా పదవులు. ఇదంతా కూడా మనకి కాకభుషుండ వృత్తాంతంలో కూడా అర్థమవుతుంది. మీలో ఎంతమంది కాకభుషుండ వృత్తాంతాన్ని మన ఛానల్లో విన్నారండి? చాలామంది, అత్యధికులు అసలు వినలేదు. కాకభుషుండు అని ఒక ఆయన ఉంటాడు. దేవలోకంలో ఒకసారి ఒక గొప్ప చర్చ ఒకటి జరుగుతుందండి. దేవేంద్రుడు, బృహస్పతి అందరూ ఉంటారు. ఏమిటా చర్చ అనంటే, ఈ బ్రహ్మాండంలో అందరికంటే కూడా అతి ప్రాచీన చిరంజీవి ఎవరు, అంటే మోస్ట్ సీనియర్ సిటిజన్ ఎవరు అని చెప్పేసి చర్చ దేవలోకంలో అవుతుంది. అప్పుడు అందరూ కూడా రకరకాల పేర్లు చెప్పారు. ఆయన 1000 ఏళ్ళు, ఈయన 10,000 ఏళ్ళు అన్నారు, 50,000 ఏళ్ళు అన్నారు, 1,00,000 ఏళ్ళు అన్నారు. చివరికి ఒక ఆయన చెప్పాడు, వీళ్ళు ఎవరో కాదు, మేరు పర్వతం పైన ఒక కల్పవృక్షం పైన జీవిస్తూ ఉన్నటువంటి ఒక కాకి. ఆ కాకి పేరు భుషుండు, కాకభుషుండు. ఆ కాకే అందరికంటే చిరంజీవి అని చెప్పగా అందరూ అంగీకరించారు. అవునా అని చెప్పేసి వెంటనే దేవేంద్రుడు వశిష్ఠ మహర్షిని, ఒకసారి మీరు వెళ్ళి ఆ కాకభుషుండుని ఒక ఇంటర్వ్యూ లాగా చేసిరండి అని చెప్పేసి పంపిస్తే ఈయన వెళ్ళాడు. ఎంత గమ్మత్తో చూడండి. ఈయన వస్తాడు అని చెప్పి కాకభుషుండుడికి ముందే తెలుసు. ఆయన రాక కోసం అక్కడ ఎదురు చూస్తూ అర్ఘ్యము పాద్యము అన్నీ పట్టుకుని రెడీగా ఉన్నాడు కాకభుషుండు. ఆయన రాగానే అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఉచితాసనం వేసి కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత అప్పుడు వశిష్ఠ మహర్షి అడిగాడు, అయ్యా, నువ్వే ఈ బ్రహ్మాండంలో అందరికంటే కూడా అతి ప్రాచీన చిరంజీవి అని దేవలోకంలో అందరూ తీర్మానం చేశారు. నీకున్నటువంటి అనుభవాలు ఏమిటి కాస్త నాతో పంచుకో అని చెప్పేసి వశిష్ఠ మహర్షి అడిగితే ఆయన కొంచెం గొంతు సవరించుకుని ఆయన అన్ని విషయాలు కూడా చెప్పడం ప్రారంభించి చివరగా ఆయన చెప్పినటువంటి మాటలు ఏమిటంటే, నా దగ్గరకు ఈ విధంగా దేవలోకంలో చర్చల అనంతరం నాతో మాట్లాడడానికంటే ఇంటర్వ్యూ తీసుకోవడానికి వచ్చినటువంటి 8వ వశిష్ఠుడివి నీవు. ఇప్పటిదాకా 7 వశిష్ఠ మహర్షులు అయిపోయారు, 8వ వశిష్ఠుడివి నీవు. నేను ఇంతమంది వ్యాసుల్ని చూశాను, ఇంతమంది వాల్మీకి మహర్షుల్ని చూశాను, ఇంతమంది ఇంద్రుల్ని చూశాను. నేను చూస్తూ ఉండగా రామావతారం ఎన్నిసార్లు జరిగింది, కూర్మావతారం ఎన్నిసార్లు జరిగింది, మత్స్యావతారం ఎన్నిసార్లు జరిగింది, కృష్ణ పరమాత్మ ఎన్నిసార్లు అవతరించాడు, మొత్తం కథంతా కూడా ఆయన చెబుతాడు అంటండి. ఇక్కడ మనకేం అర్థమవుతోందంటే, ఇవన్నీ కూడా పదవులు. ఆ కాలానికి, ఆ మహాయుగానికి వాళ్ళు చేయవలసిన పని వచ్చి చేసి వెళ్ళిపోతూ ఉంటారు. వ్యాస మహర్షి లేకపోతే నేడు సనాతన ధర్మం లేదు. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం అని ఎందుకన్నారు? 4 వేదాలను విభాగం చేశారు. మనం ఎంతో గొప్పగా నేడు ధర్మశాస్త్రాలుగా చూసుకునేటటువంటి భారతం, భాగవతం, అలాగే అష్టాదశ పురాణాలు, ఇవన్నీ ఆయనే ఇవన్నీ కూడా ఆయనే మనకు అందించి, అంత మాత్రమే కాకుండా ఇవన్నీ చదివి కర్మ చేసి చివరగా అందరూ వెళ్ళవలసినటువంటిది మోక్ష మార్గంలోకి. కావున బ్రహ్మసూత్ర రచన ఆయన చేయడం జరిగింది మాటండి. మహర్షి మనకు అందించినటువంటి గొప్ప 2 అంశాలు ఏమిటంటే, మొదటిది భగవద్గీత, 2 బ్రహ్మసూత్రాలు. ఈ 2 వేదవ్యాస మహర్షి అందించింది. ఎందుకు? భగవద్గీత మహాభారతంలో భాగం, ఆయనే కదా చెప్పింది అదంతా కూడా. అలాగా గొప్ప గ్రంథాలైనటువంటి వేదాంత గ్రంథాలైన బ్రహ్మసూత్ర భగవద్గీతలతో పాటుగా నేడు మన ఇంట్లో దీపం పెట్టాలన్నా కూడా, నేను గతంలో మన ఛానల్లో చెప్పానమాట అండి, ఏ విధమైన దీపం పెట్టాలి, మీరు పెడుతున్నటువంటి దీపం మంచి దీపమేనా అని. అదంతా కూడా వేదవ్యాస మహర్షి చెప్పినటువంటి పురాణంలో నుండి తీసుకున్నది. మనవి సొంత మాటలు ఎక్కడా ఉండవు.
కాబట్టి ఆ విధంగా సమస్త విజ్ఞానాన్ని కూడా లోకానికి అందించినటువంటి గొప్ప మహర్షి వేదవ్యాస మహర్షి. ఆయనను మించినటువంటి మహర్షి లేరు. అంత గొప్ప గురువు ఇంకొకళ్ళు లేరండి. ఎందుకు అనంటే గురువు అంటే కొన్ని లక్షణాలు ఉంటాయండి. నేను గురువుని అని చెప్పేసి పేటేసి కూర్చుంటే అవరు. ఏమిటా లక్షణాలు అనంటే కనుక మొట్టమొదట విద్యావంతుడై ఉండాలట. వేద జ్ఞానము విద్య వచ్చి ఉండాలి. అది మొట్టమొదటి లక్షణం. రెండవది ఏం చెబుతున్నారు? తపస్సు చేసి ఉండాలి. తపస్సు చేస్తూ ఉండాలి. కనీసం కలియుగంలో రోజులో 2-3 గంటలైనా జపము తపము అనుష్ఠానం అవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఈ రెండు ఉన్నా కూడా ధార్మికమైనటువంటి దృష్టి లేకపోతే, ఇప్పుడు రావణాసురుడికి ఈ రెండు ఉన్నాయి, విద్య ఉంది, తపస్సు ఉంది, ధర్మం లేదు. ఒకవేళ ఆ లక్షణం చెప్పకపోతే రావణాసురుడు కూడా మనకు గురువై కూర్చుంటాడు. కావున ధర్మం ఉండాలి. విద్య, తపస్సు, ధర్మం ఈ 3 ఉన్నాయండి. కానీ ఎవ్వరికీ అక్షరం ముక్క నేర్పించడు. అలాంటి వాడిని మనం గురువు అని ఎందుకంటాం? ఈ 3 లక్షణాలు ఉండి శిష్యులకు తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని పంచేవాడు గురువు అవుతాడు. ఇది గురువు యొక్క లక్షణము. ఇవన్నీ కూడా వేదవ్యాస మహర్షిలో ఉన్నాయా లేవా చెప్పండి. అన్నీ ఉన్నాయి కాబట్టే మనం వ్యాస పూర్ణిమను గురు పూర్ణిమగా చేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే మనం గురు పూజగా వ్యాస పూజను చేసుకున్నాం. అలాగని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరండి అని అంటే అందరూ కూడా మహాత్ములు, జగద్గురువులు. ఆది గురువు దత్తాత్రేయుడికి ఆది గురువు అని పేరు మాటండి. ఆ తర్వాత మీరు కృష్ణ పరమాత్మ, కృష్ణం వందే జగద్గురుం. ఆ తర్వాత మీరు కశ్యపుణ్ణి తీసుకుంటేనండి, ఆయన మొత్తం దేవతలకి, మానవులకి, జంతుజాలానికి, సరీసృపాలకి, పక్షులకి అన్నింటికీ ఆయనే తండ్రి. శాస్త్రంలో పుట్టినటువంటి పిల్లలకు ఎవరెవరు గురువులు అని చెబుతూ తల్లి, తండ్రి, వాళ్ళతో పాటుగా మేనమామ మరియు పిల్లనిచ్చినటువంటి మామ, వాళ్ళందరూ కూడా గురువులు లేదా గురు సమానులు అని చెప్పారు. నాస్తి మాతృ సమో గురుహు అని కూడా అన్నారు. అలాగ మనం చూసుకున్నప్పుడు కశ్యపుడు అందరికీ తండ్రి అండి. మొత్తం చరాచర జీవరాశికి కూడా ఏకైక తండ్రి కశ్యపుడు. ఆయనకి 13 భార్యలు. 13 భార్యల్లోనూ కూడా అదితి అనే భార్య యందు దేవతలు పుట్టారు. దితి అనే భార్య యందు దైత్యులు పుట్టారు. ధనుహు అనే భార్య నుండి దానవులు పుట్టారు. ఆ విధంగా ఒక్కొక్కరికి పుడుతూ ఉండగా అదితి అనే భార్య యందు మనువు గారు పుట్టాడు. మనువు మనం సంకల్పంలో చెప్తాను చూసారా, వైవస్వత మన్వంతరే అంటాం. వైవస్వత మనువు. ఆ మనువు నుండి పుట్టినటువంటి వాళ్ళు మానవులు. మనం మానవులం అని మనం చెప్పుకుంటాం. మానవుడు అనే పదమే ఎందుకు వచ్చిందండి? మానవ శబ్దమే ఎందుకు వచ్చింది? దాని వెనక ఉన్నటువంటి కథ ఏమిటండి అంటే నేను ఇంతసేపు చెప్పినటువంటి కథ. ఇదే మానవ అనే శబ్దం నుండి మ్యాన్ అనేటటువంటి ఇంగ్లీష్ పదం వచ్చింది. మీరు మనిషిని మ్యాన్ అని ఎందుకు అంటారయ్యా అని చెప్పేసి ఇంగ్లీష్ వాడిని అడగండి, వాళ్ళ దగ్గర నో ఆన్సర్ అన్నమాట. అంటే మూలం తెలిసి ఆచారాన్ని పాటిస్తూ పూజించేటటువంటి ఒక గొప్ప ధర్మంలో పుట్టిన వాళ్ళం మనం. ఆ విధంగా కశ్యప మహర్షితో కలిపి వీళ్ళంతా కూడా మన గురువులు. జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదాచార్యులు వ్యాస మహర్షి యొక్క పరంపరలో వస్తూ వారు ఎంతో అద్భుతంగా కలియుగంలో చెప్పాలి అని అంటే కనుక ఆయనే వ్యాసుడు అనేది నా యొక్క నిశ్చితాభిప్రాయము. కలియుగ వ్యాసుడు ఎవరయ్యా అంటే శంకరాచార్యులు చెప్పండి. ఎందుకంటే ఆయన ద్వాపర యుగం నాటివాడు. వ్యాస మహర్షి రచించినటువంటి బ్రహ్మసూత్రాలకు ఆయన వ్యాఖ్యానం చేశారు. బ్రహ్మసూత్రాలతో పాటుగా ప్రస్థానత్రయం అంటారు. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, 10 ఉపనిషత్తులు, 10 ఉపనిషత్తులకు భాష్యం రాశారు. అవి మాత్రమే కాకుండా ఆయన మనందరికీ తెలుసు సౌందర్యలహరి ఏమిటి, ఇంకా చాలా స్తోత్రాలు, ఇన్ని అని మనం చెప్పలేమండి. అద్భుతమైనటువంటి స్తోత్రాలు, మనీషా పంచకం ఇత్యాది అనేక స్తోత్రాలు, కళ్యాణ వృష్టిస్తమం, కనకధారాస్తమం, ఇవన్నీ కూడా వారు మనకి అందించారు. శంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించే నాటికి భరతఖండం అంతా కూడా పాషండ మతమయం అయిపోయింది. పాషండ మతము అంటే వేద విరుద్ధ మతం, నాస్తిక మతం. దాని అంతటే కూడా ఆయన వాదనా పటిమ చేత
అంతేకాని ఏదో ఆక్రమణ, రాజుల్ని పెట్టుకున్న యుద్ధాలు, లేకపోతే బల ప్రయోగం చేత మత మార్పిడిలు చేయలేదు ఆయన. ఆయన యొక్క వాక్కు చేత, వాదనా పటిమ చేత రాజుల ఆస్థానాలకు వెళ్ళి, అయ్యా మీరు ఫలానా మతాన్ని మీరు ఆచరిస్తూ ఉన్నారు, ఇది వేద విరుద్ధమైనది అని నేను నిరూపించగలను, మీ పండితుల్ని నాతో వాదన చేయమనండి. ఒకవేళ కనుక మీ పండితులు గెలిస్తే నేను సనాతన ధర్మాన్ని వదిలి మీ మతాన్ని తీసుకుంటాను, లేదా నేను గెలిస్తే మీతో సహా రాజ్యం అంతా కూడా మళ్ళీ సనాతన ధర్మంలోకి రావాలి అని ఆయన చెప్పి ఒప్పించి వాదన చేసి, వాదనలో గెలిచి ఆయన సనాతన ధర్మాన్ని ఒక్కొక్క రాజ్యంలోనూ మళ్ళీ పునఃస్థాపన చేసుకుంటూ, మళ్ళీ మన అఖండ భారతావని అంతా కూడా, భరతవర్షం అంతా కూడా సనాతన ధర్మం పునరుద్ధరించబడేలాగా చేసినటువంటి గొప్ప మహర్షి ఎవరు అని అంటే కనుక శంకర భగవత్పాదాచార్యుల వారు. అదేవిధంగా మనకు తెలుసు దత్తాత్రేయుడు సర్వ మంత్రశాస్త్రాలకు కూడా ఆయన అధిష్టాత, సకల మంత్రశాస్త్రాలకు ఆయనే ద్రష్ట. ఇంకా మరి కృష్ణ పరమాత్మ గురించి చెప్పేదే ఉందండి. ఆయన భగవద్గీత 700 శ్లోకాలు, కలియుగంలో అత్యంత పవిత్రమైనటువంటి కొన్ని అంశాలు ఉన్నాయండి. ఆ అంశాల్లో భగవద్గీత ముఖ్యమైనది. గీతా గంగా తథా విష్ణు కపిలాశ్వత్థ సేవనం ఏకాదశి వ్రతం చైవ అన్నారు. భగవద్గీత గంగా నది, అదేవిధంగా గీతా గంగా తథా విష్ణు పూజ, అదేవిధంగా కపిల గోవును పూజించడం, అశ్వత్థ వృక్షం ఇక్కడ ఉంది చూడండి. మనం ఈ యొక్క రామభద్ర క్షేత్రాన్ని మనం ఈ పూజకి ఎంచుకున్నటువంటి ముఖ్య కారణం 100 ఏళ్ల పాతదైనటువంటి ఈ యొక్క అశ్వత్థ వృక్షం అండి. ఈ అశ్వత్థ వృక్షం యొక్క మహత్వాలు 2. మొట్టమొదటిది మహావిష్ణువుకి ఆవాసం, అది సాక్షాత్తు మహావిష్ణు స్వరూపం. రెండవది గ్రహాలలో గురుగ్రహానికి అశ్వత్థ వృక్షం ముఖ్యమైనటువంటిది. అశ్వత్థ వృక్షంలోనే ఉంటాడు బృహస్పతి. గురుగ్రహ హోమం చేయాలంటే అశ్వత్థ సమిధలతో చేయాలి. అందువల్ల ఇలాంటి అశ్వత్థ ఛాయలో మనం గురు పూజ చేసుకోవాలి. మహావిష్ణువు ఉంటాడు, దేవగురువైనటువంటి బృహస్పతి కూడా ఇక్కడ ఉంటాడు అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. శ్రీ రామభద్ర క్షేత్రం అనేటటువంటి క్షేత్రం ఇక్కడ ఉన్నది అనేది నాకు తెలిసి భాగ్యనగరంలో చాలామందికి తెలియదండి. చక్కగా సంప్రదాయంగా సీతారాముల ఆలయాన్ని కట్టుకొని శ్రీమాన్ పండరి సంతోష్ కుమార్ గారు, నాకు చాలా ఆప్తులు వారు చక్కగా రాముణ్ణి ఉపాసన చేసుకుంటూ ఈ చిన్న స్థలంలో వారు ఇంత మంచి ఆశ్రమాన్ని కట్టుకొని సంప్రదాయ రీతిలో వారు అన్ని పూజలు, అన్ని ఉత్సవాలు అన్నీ చేయించుకుంటూ ఉన్నారండి. ఇలాంటి ఒక క్షేత్రం మనకు తెలియదు అని అంటే మన యొక్క అజ్ఞానం, మన యొక్క దురదృష్టం. అందువల్ల మీ అందరికీ ఈ క్షేత్రాన్ని కూడా పరిచయం చేయాలి. ఇంత గొప్పదైనటువంటి రావి చెట్టు రామభద్రుడు 2 కూడా ఉన్నాయన్నమాట అండి. ఆ మధ్యలో మనం నేడు గురు పూజ మనం చేసుకున్నాము. ఈ రోజున యతీశ్వరులు, సన్యాసులు, పీఠాధిపతులు అందరూ కూడా గురు పరంపర పూజ చేసి చాతుర్మాస్య వ్రతం కూడా ప్రారంభిస్తారండి. మనకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి యతీశ్వరుల్ని మనం ఈ చాతుర్మాస్య కాలంలో మనం దర్శించే ప్రయత్నం కూడా చేయాలి. చాలా సంతోషం. నేడు ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మీలో సౌందర్యలహరి ఆన్లైన్ ద్వారా సంపూర్ణంగా నేర్చుకున్న వాళ్ళంతమందో ఒకసారి చేతులు ఎత్తండి. అందరూ దాదాపుగా సౌందర్యలహరి వాళ్ళు ఉన్నారు. మన ఆన్లైన్ క్లాసులో మీకు సౌందర్యలహరి స్పష్టంగా వచ్చిందా అండి? అందరికీ కూడా ఎక్కడా సందేహాలు లేకుండా వచ్చింది కదా, చాలా చాలా సంతోషం. ఇప్పుడు సౌందర్యలహరి పారాయణ అందరూ కూడా ఉన్న చోట నుండే చక్కగా అందరూ కలిసి చేద్దురు. కానీ నేను మొన్న రవీంద్ర భారతిలో కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మన చిరంజీవి నరహరి మణికంఠ గారు అని చెప్పేసి వచ్చారు ఇక్కడికి. వారు ఇక్కడ నేర్చుకుంటూ వారు మరికొంతమందికి సౌందర్యలహరి నేర్పిస్తూ ఉన్నారండి. వారి బృందం కూడా వచ్చి ఇక్కడ చక్కగా వారు సేవ చేస్తూ ఉన్నారు. వారి నేతృత్వంలో, వారి శిష్యుల నేతృత్వంలో, మన అందరి నేతృత్వంలో ఈ యొక్క సౌందర్యలహరి పారాయణ ప్రారంభించాల్సిందిగా అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. సౌందర్యలహరి పారాయణ పూర్తయిన తరువాత
ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన చేస్తానండి నేను. ఈ ప్రకటన నేను ఆన్లైన్లో చేయటం లేదు. సౌందర్యలహరి పారాయణ పూర్తయిన తర్వాత ఇక్కడికి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళకే ముందు చెప్పాలి. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆన్లైన్లో కూడా చెబుతాను. ముందుగా మనం సౌందర్యలహరి పారాయణ చేసుకుందాము.